హాయ్ అండి. అలిజా గార్డెన్లో ఈరోజు చూడండి ఏమేమి షో ప్లాంట్లు చూడండి. నా దగ్గర ఎన్ని షో ప్లాంట్లు ఉన్నాయో, కానీ నాకు చాలా ఇష్టం అండి ఈ షో ప్లాంట్లు పెట్టుకోవాలంటే. చాలా అసలు ఆనందము, ఎంతో ఆనందం అండి నాకు ఈ షో ప్లాంట్లు అన్నీ పెట్టుకోవాలంటే. ఇది చూడండి ఎంత మంచిగా ఉంది, ఎంత అసలుకి ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇది మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు, కానీ రియల్గా అయితే కానీ అసలు చాలా బాగుందంటే చాలా బాగుంటుందండి. ఇది రెడ్గా వచ్చి దాని అందము దానికి ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. ఇవి చాలా మంచి అండి మనకి, ఎందుకంటే ఆనందం మొక్క కాబట్టి మనకి చాలా అసలు ఆరోగ్యానికి మంచిది. ఆనందానికి మన ఏ టెన్షన్లో ఉంటే కూడా టెన్షన్ కూడా దూరం చేసే మొక్కలు మన ఇవి. అందరు పెంచుకోండి, ప్రతి ఒక్కరు పెంచుకోండి. చూడండి ఎంత మంచిగా ఉంది. చిన్న మొక్కనండి, చిన్న మొక్క తెచ్చుకున్నా. ఇది ఏలంత మొక్క తెచ్చుకున్న, ఊరు నుంచి తెచ్చుకున్నానండి. ఇది కొనింది కాదు, నేను ఊరు నుంచి తెచ్చుకున్న, కడప నుంచి తెచ్చుకున్న మొక్క అది. ఇది చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది కూడా చిన్న మొక్క, ఇది కూడా ఊరు నుంచి తెచ్చుకున్నాను. ఇంత ఏరు తెచ్చుకున్న, చిన్న ఏరు, దీనికి ఆకు కూడా లేకుండా ఉన్నింది. అది తెచ్చి నేను 10 రూపాయల కుండీలో పెట్టాను. ఇదే జెట్ ప్లాంట్ అయితే జెట్ ప్లాంట్ నేను కొన్నానండి. కొంటే పెద్ద మొక్క కొన్నాను. అవి పెద్దదంటే చిన్న మొక్కని మామూలుగా మొక్క కొనుక్కొచ్చాను. దానికి కొని మొక్కకి ఇంకేం చేస్తానంటే నేను కొమ్మలు వస్తూ ఉంటే తీసి పెడుతున్నానండి. తీసి పెడితే చాలా దగ్గర వచ్చింది అది. ఇవి చూడండి హ్యాంగింగ్ ప్లాంట్ ఎంత మంచిగా ఉన్నాయో. చాలా అసలు ఎంత గ్రీన్, ఎంత ఆనందం, ఎంత మంచిగా ఉన్నాయంటే ఇవి చాలా బాగున్నాయండి. ఇది కూడా పెద్ద తెచ్చుకున్నాను. దానికి చిన్న చిన్న పిల్లలు వస్తే తీసి ముళ్ళు ఉంటే కూర్చానండి. ఈ పువ్వుకి ఏమంటారో మీరేమో తెలియదు, కానీ మేమైతే మా ఊరు సైడ్ అయితే కానీ దీనికి మా భాషలో మేమైతే ఏం పిలుస్తామంటే గుండి పువ్వు అంటాం దానికి. మరి ఏమంటారు మీరు కామెంట్ చేయండి దానికి. చూడండి గడ్డి గులాబీ కూడా కలర్స్ ఉన్నాయండి నా దగ్గర. గడ్డి గులాబీలు చాలా ఉన్నాయి, 3 కలర్లు ఉన్నాయి. ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్ అండి. ఇది కూడా చాలా అసలు ఎంత సూపర్ ఉందో. నాకు ఎందుకంటే ఇప్పుడు సోటు లేదు పెట్టేదానికి, ఇది లేదండి నాకు. అందుకోసమే నేను హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టలేకపోతున్నాను. మీకు అందరికీ చూపిస్తాను త్వరలోనే అన్నీ పెట్టేసినాక. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి, నీడలో ఉంటున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో నీడలో ఉంటున్నాయి. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నామండి మొత్తానికి ఇప్పుడు. అయితే ఇక ఇవి మరవం చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఈ మొక్కలు కొన్ని పెట్టాను. ఇక థర్డ్ ఫ్లోర్లో సెకండ్లో కొంచెం పెట్టాను. ఎందుకంటే ఇంకా అది కొంచెం ఇల్లు చేపించేది ఉందనేసి నాకు అలాగ అయిపోతుందండి. మొక్కలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు త్వరలోనే ఇంకా ఏం చేస్తానంటే స్టాండ్ చేయించడానికి ఆలోచిస్తున్నాను. స్టాండ్ చేయించుకొని నేను మొత్తం పైన పెట్టేసుకుందామని చూస్తున్నానండి. స్టాండ్ చేయిస్తాను. చేయించినాక స్టాండ్లు మీకు చూపిస్తాను. ఎందుకంటే స్టాండ్లు మేము వేరే దగ్గర చేయించే అవసరం లేదండి. మా ఆయననే చేస్తారు స్టాండ్స్. మా ఆయనకు వచ్చు కాబట్టి మొత్తం పని మేమే చేసుకుంటాము. ఇది చూడండి ఎంత మంచిగా ఉంది. బచ్చల కూర, ఎర్ర బచ్చలు అండి. ఇది ఎర్ర బచ్చలు చాలా బాగుంటుంది. ఎర్ర బచ్చల కూర గ్రీన్ కంటే ఎర్రది చాలా మంచిది. మన ప్రతి మొక్క నీడలో ఉంది కాబట్టి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో నీడలో ఉన్నాయి కాబట్టి బీర మొక్క, కాకర మొక్క, చిక్కుడుకాయ అన్ని తీగలు ఉన్నాయండి. ఒక్కటి కూడా పూత వస్తలేదు, పింద వస్తలేదు. ఎందుకంటే చాలా నీడ అయిపోయింది కాబట్టి దీనికి అసలుకి ఏం పూత పింద వస్తలేదండి. అందుకోసం మొత్తం తీసేసి ఇక పైన పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను. అన్నీ తీసేస్తాను. ఇంకా ఒక్కొక్కటి తయారు చేస్తున్నాను పైన. ఇక పైన పెట్టుకుందామండి. మనకి ఎండ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎంతగానో మనకి రావు కాబట్టి ఇక ఎండలకి మంచిగా ఉంటాయి మొక్కలు అనేసి పైన పెడుతున్నాను. అన్ని హ్యాంగింగ్ ప్లాంట్లు కూడా పైన ఇది హ్యాంగింగ్కి పెట్టుకోవాలా. అది కూడా కొంచెం పెయింట్ వేసేది ఉంది, కొంచెం పని ఉందండి, ఇంకా సిమెంట్ పని ఉందనేసి అలా పెట్టాను. లేకపోతే పాడవుతాయి కదండి మొక్కలు. ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమగా పెంచుకుంటే మొక్కలు మనం ఆ మొక్కలకి ఏమన్నా అయిందంటే మనం అసలు ఇదే అయిపోతాం కదా. అందుకోసమే ఇది చూడండి గరం మసాలాది. గరం మసాలా చాలా అసలు నేనైతే కనుక గరం మసాలాకి ఏ దానికైనా కూడా 4 ఆకులు తెంపి వేసేస్తున్నానండి. చికెన్లో అయినా, మటన్లో అయినా, బిర్యానీకైనా, దేనికైనా 4 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. ఈ టచ్మీ ప్లాంట్ చూడండి ఎంత మంచిగా ఉందో. టచ్మీ ప్లాంట్లు ఇవి మా బాబు ఏం చేశాడంటే ఎక్కడైనా గింజలు తెచ్చాడండి. పూత, ఈ పూత చూడు మమ్మీ, టచ్మీ ప్లాంట్ పూతనంట ఎంత మంచిగా ఉందని తెచ్చి ఇచ్చాడు నాకు. అయితే చూద్దాం ఉండు నాన్న, ఇందులో గింజలు ఉన్నాయేమనేసి వేసాను. వేస్తేగా బాగా వచ్చేసాయండి, 4-5 మొక్కలు వచ్చాయి.
వస్తే చూడండి ఎంత మంచిగా, ఎంత ఆనందం ఉంది కదా ఇది దీనికి. అసలు మనం ఆనందం అంతా అసలు ఎంత, మన టెన్షన్ అంతా ఎక్కడ పోతుందో ఏమోనండి నిజంగానే. మన మొక్కల దగ్గర పోయినామంటే గన ఇలాగ ఆడుకుండేది ఎక్కడ దొరుకుతుందండి మనకి. మన ఇంట్లో ఉంటే మనం ఆడుకోవచ్చు కానీ కదా. చాలా ఆనందము టచ్ మీ ప్లాంట్ అంటే. ఎంతో టచ్ మీ చూడండి, టచ్ చేయంగానే ఆకు చూడండి ఎలా అయిపోతుందో. అసలు టచ్ ఎట్లా అయిపోతుంది చూడండి. ఏమేం పెట్టాడు చూడండి దేవుడు మనకి అసలుకి కదా. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఆరోగ్యం, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కటి వస్తువు, తినే వస్తువు, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కటి ఆక్సిజన్, ఏమేమి అసలు దేవుడు అసలు ఎంత మనకి ఎంతో ఇది ఇచ్చాడు కదా. చాలా చాలా అసలుకి ఇది అనుకోవాలండి మనమైతే గన. ఇది అయితే ఈ మొక్క అయితే ఇది చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ మొక్క చూడండి ఎంత అసలు ఎంత వచ్చిందంటే అంత వచ్చిందండి. ఇదైతే గన స్పైడర్ ప్లాంట్ ఎంత చాలా బాగుంది అసలుకి. చాలా మంచిగా వస్తున్నాయి. ఒక్క చిన్న మొక్క తీసి పెడితే కూడా వచ్చేస్తుందండి. దీన్ని చిన్న ఇంత పెట్టాను అంతే, ఇంత ఏలంత పెడితే వచ్చేసింది అది. చిన్నగా పెడితేనే అంత పెద్దగా అయింది అది, చాలా పెద్దగా అయింది. ఇప్పుడు మొత్తం ఏర్లు వచ్చేసి చాలా పెద్దగా అయిపోయింది చూడండి. చిన్న బకెట్లోనే పెట్టాను నేను. ఎంత మంచిగా ఉందో అసలు. అది అయితే హ్యాంగింగ్కి పెడితే కనుక ఎంత మంచిగా ఉంటుంది హ్యాంగింగ్ కదా, చాలా బాగుంటుంది కదా. సరేనండి, ఓకే, బాయ్ అండి.